ఒరే మామ, వెంకటేశ్వర్లు మాస్టర్ నిన్ను డైలీ తుక్కు లేపేస్తున్నాడు రా. అవునరా, నా బతుకు మరీ కుక్క బతుకైపోయింది. ఒరే మామ, మాస్టారి తిక్కదించే ప్లాను ఈ చిన్న కాగితం ముక్కలో ఉంది. ఈ ముక్కతో మాస్టారి కథ ఎన్ని గింగిరాలు తిరుగుతుందో చూడు. ఈ ముక్కతో గింగరాలా? అవును, పద పద. ఏటి రాలుడు? మామ, అందరూ ప్లే గ్రౌండ్ లో ఉన్నారు. నువ్వు ఆ తెల్లతో నిలబడి ఎవరన్నా వస్తున్నారో చూస్తూ ఉండు. ఎవరన్నా వస్తే వెంటనే విసిలే. అలాగే. ఏంట్రా గింగరాలు గింగరాలు అన్నావు? రోజా పుస్తకాలు చూస్తున్నావు ఏంటి? రోజా పుస్తకంతో ముఖ్యమైన పని ఉంది. ఎవరన్నా వస్తున్నారేమో చూడు. అలాగే. ఎవరు రావట్లేదురా, ఇద్దరు ముగ్గురు తప్ప. అబ్బా, విజిలేచ్చుగా. నాకు విజిల్ రాదురా. సరే పద. కూర్చోండి, సిద్ధం. ఈ రోజు మీరు టై కట్టుకోలేదేం సార్? ఏ, నేను టై కట్టుకోపోతే తెలుగు గంగ పొంగిపోతుందా? మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా? టై కట్టుకుంటే అందంగా ఉంటారు సార్. సరే కూర్చో. ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ లెసన్, శృంగార నైషధం. అల్లుడు, లోపలేం పెట్టావురా? టిక్ టిక్ డింగ్ డాంగ్ పెట్టావా? డిస్కో శాంతి బొమ్మ పెట్టావా? వెంకటేశ్వర గడి మొహం ఏంటి అలాగైపోయింది? చూస్తూ ఉండు మావా. రోజా, కాస్త బయటకు వస్తావా? అది వెంకటేశ్వర్లు రోజాని బయటికి తీసుకెళ్లి ప్రైవేట్ గా పాఠం చెబుతాడంట. ఆ తర్వాత రోజా తిరిగి వచ్చి మనందరికి మళ్ళీ పాఠం చెబుతుందంట కదా కదా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈ రోజు నుంచి నీ బుక్ అక్కర్లేదు, నేను ఒకటి కొనుక్కొచ్చాను. వెళ్ళి కూర్చో. చూస్తుండు. ఓర్పు, ఓర్పు, సహనం అనేవి జీవితంలో ప్రతి మనిషికి ఉండాల్సిన లక్షణాలు. పిల్లలు అల్లరి చేసినప్పుడు తల్లిదండ్రులు చూపెట్టేది సహనం. క్లాస్ రూమ్ లో పిల్లలు పిచ్చి పనులు చేసినప్పుడు మాస్టర్ చూపించేది ఓర్పు. అంతేకాదు, అడ్డమైన గడ్డి తినే మడ్డి వెధవ తుక్కారాం లాంటి వాడిని ఇన్నేళ్లు చదివించిన వాళ్ళ తల్లిదండ్రులది మహా ఓర్పు. రోజా, రే నువ్వు కూర్చో. రోజా, నువ్వురా. చూసారా, వెంకటేశ్వర్లు మాస్టర్ పిలవటం, రోజా బయటికి వెళ్ళటం, ఒంటరిగా పాఠాలు నేర్చుకోవటం. ఇలా అయితే నేను ఎప్పుడో పాస్ అయ్యేవాడిని కదా కదా. నీ పేరు? సుల్తానా నదియా జిల్ జిల్ బుల్బుల్ కట్మల్ రజియా బేగం. పేరులో సౌండ్ బాగుంది, కానీ కొంచెం పొడుగు. అన్ని కుదిరితే కట్ చేసుకుందాం. ఇప్పుడు నేను అడగబోతున్న జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన కొన్ని ప్రశ్నలు నేను అడుగుతాను. నా సందేహాలు తీరుస్తారా? ఇదివరకు ప్రతి అమ్మాయిని ప్రశ్న నేను అడిగేవాడిని, ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు. ఓకే ఓకే, అడగండి. చూడండి, జంతువులకి భాష లేదు కదా. పుట్టగానే ఆకలి అని దూడ అడగలేదు, పాలు తాగు అని ఆవు చెప్పలేదు. కానీ పుట్టగానే దూడలు తల్లిని ఎలా గుర్తుపడుతున్నాయి, పాలు ఎలా తాగలుగుతున్నాయి? ప్రశ్న బాగానే ఉంది, కానీ క్లియర్ గా లేదు. ఇంకోసారి చెప్పు. చెప్తాను. నోరు లేని లేగదూడలు పుట్టగానే తల్లి తోక దగ్గరికి ఎందుకల్లో పొదుగు దగ్గరికే వెళ్ళి పాలు తాగాలని వాటికెలా తెలుసు? దిస్ వెరీ 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 సింపుల్ అండ్ సిల్లీ క్వశ్చన్. జిల్జిల్ బేగం, ఇది నా లెవెల్లో చాలా బచ్చా ప్రశ్న. స్కూల్ బయట ఐస్ క్రీమ్ అమ్మేవాడు కూడా చెప్తాడు. అంతేగాని మీరు చెప్పలేరా? గన్ షాట్ గా చెప్తాను. భగవంతుడు సృష్టిలో కొన్ని ప్రాణులకి కొన్ని ప్రత్యేకమైన గుణాలు ఇచ్చాడు. ప్రాణులకి ఇన్ని ప్రత్యేక గుణాలున్నప్పుడు మనిషిగా పుట్టిన ఆడపిల్లకుండవా? ఈడొచ్చేదాకా తల్లిదండ్రుల పెంపకంలో పెరిగి జీవితం అంటే ఏంటో నేర్చుకుంటుంది ఆడపిల్ల. తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో, తను భర్త దగ్గర ఎలా మసులుకోవాలో తెలుసుకోలేదా? షూర్, డెఫినెట్లీ, పర్ఫెక్ట్లీ. మరైతే కాబోయే భార్య ఎలా ఉండాలో నిర్ణయించుకోవడానికి ఇంటర్వ్యూలు ఎందుకండి? ఇప్పుడు టైపిస్ట్ ఉద్యోగం ఉందా అనుకోండి, అనుభవం ఉందా అంటే హైయరో లోయరో అనుకోవచ్చు. అదే పెళ్ళాం పోస్టుకి ఇంటర్వ్యూ జరిగితే అనుభవం ఉందా అంటే ఏం చెప్పాలి? ఉంది అంటే టపీమని మీ గుండె అయిపోతుంది. గుడ్, నువ్వు నాకు నచ్చావు. ఐ లైక్ యూ. ఇన్నాళ్ళు మీ ఆశ్రమంలో నీలాంటి అమ్మాయి నాకు తగలేదే. సరే గాని మరి మీరేదో అడగాలనుకున్నారు కదా, అడగండి. దట్స్ ఆల్, ఇట్స్ ఓవర్, క్లీన్ బోల్డ్. ప్లీజ్ అలా అనకండి. దయచేసి మీరేం అడగాలనుకున్నారో అడగండి. గుడ్, వెరీ గుడ్. ఐ లైక్ యూ అగైన్. కొత్తగా పెళ్ళై అత్తవారింట్లో అడిగిపెట్టిన ఆడపిల్లని 5 ముఖాలున్న దీపపు సమ వెలిగించమంటారు. ఎందుకు?
కొంచెం కొంచెం కష్టమైన ప్రశ్న కదా పర్వాలేదు టేక్ యూర్ ఓన్ టైం నెమ్మదిగా ఆలోచించి చెప్పు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యు లేటర్ టేక్ యూర్ ఓన్ టైం చూడండి, మీ ఇంట్లో 5 ముఖాలున్న దీపపు సిమ్మ ఉన్నంత మాత్రాన అందరిళ్లలో దీపపు సిమ్మలు ఉంటాయా? కొందరిళ్లలో గుడ్డి దీపాలు కూడా ఉండవు. కొందరిళ్లలో మట్టి ప్రమిదలు ఉంటాయి. కొంతమందికి ఇళ్లే ఉండవు. అంత మాత్రాన వాళ్ళలో కుటుంబ స్త్రీలు ఉండరా? వాళ్ళందరిలో ప్రేమ, అభిమానం, అనురాగం, వాత్సల్యం, సమయస్ఫూర్తి ఉండవా? గుడ్, నాకు రావాల్సిన సమాధానం వచ్చేసింది. సెమీఫైనల్స్ లో గెలిచావు. ఫైనల్ గా ఒక ప్రశ్న, నీకు పాట పాడడం వచ్చా? రాకపోతే చేసుకోరా? నో, నాకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్, దట్స్ వై. మీకు భక్తి పాట కావాలా లేక రొమాంటిక్ పాట కావాలా? భక్తి పాట ఎందుకు? నేను తెలుగు మాస్టర్ నైనా చాలా టీనేజ్ ఎమోషన్స్ ఉన్నాయి. రొమాంటిక్ పాటే పాడు. హాజీ. మీ పేరు? సుల్తానా నదియా, జిల్ జిల్ బుల్బుల్ కట్మల్ రజియా బేగం. పేరులో సౌండ్ బాగుంది, కానీ కొంచెం పొడుగు. అన్ని కుదిరితే కట్ చేసుకుందాం. ఇప్పుడు నేను అడగబోతున్న జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన కొన్ని ప్రశ్నలు నేను అడుగుతాను. నా సందేహాలు తీరుస్తారా? ఇదివరకు ప్రతి అమ్మాయిని ప్రశ్న నేను అడిగేవాడిని. ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు. ఓకే ఓకే, అడగండి. చూడండి, జంతువులకి భాష లేదు కదా. పుట్టగానే ఆకలి అని దూడ అడగలేదు, పాలు తాగు అని ఆవు చెప్పలేదు. కానీ పుట్టగానే దూడలు తల్లిని ఎలా గుర్తుపడుతున్నాయి? పాలు ఎలా తాగలుగుతున్నాయి? ప్రశ్న బాగానే ఉంది, కానీ క్లియర్ గా లేదు. ఇంకోసారి చెప్పు. చెప్తాను. నోరు లేని లేగదూడలు పుట్టగానే తల్లి తోక దగ్గరికి ఎందుకెళ్ళో పొదుగు దగ్గరికే వెళ్ళి పాలు తాగాలని వాటికెలా తెలుసు? దిస్ వెరీ 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 సింపుల్ అండ్ సిల్లీ క్వశ్చన్. జిల్జిల్ బేగం, ఇది నా లెవెల్లో చాలా బచ్చా ప్రశ్న. స్కూల్ బయట ఐస్ క్రీమ్ అమ్మేవాడు కూడా చెప్తాడు. అంతేగాని మీరు చెప్పలేరా? గన్ షాట్ గా చెప్తాను. భగవంతుడు సృష్టిలో కొన్ని ప్రాణులకి కొన్ని ప్రత్యేకమైన గుణాలు ఇచ్చాడు. ప్రాణులకి ఇన్ని ప్రత్యేక గుణాలున్నప్పుడు మనిషిగా పుట్టిన ఆడపిల్లకుండవా? ఈడొచ్చేదాకా తల్లిదండ్రుల పెంపకంలో పెరిగి జీవితం అంటే ఏంటో నేర్చుకుంటుంది ఆడపిల్ల. తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో, తన భర్త దగ్గర ఎలా మసులుకోవాలో తెలుసుకోలేదా? షూర్, డెఫినెట్లీ, పర్ఫెక్ట్లీ. మరైతే కాబోయే భార్య ఎలా ఉండాలో నిర్ణయించుకోవడానికి ఇంటర్వ్యూలు ఎందుకండి? ఇప్పుడు టైపిస్ట్ ఉద్యోగం ఉందా అనుకోండి, అనుభవం ఉందా అంటే హైయరో లోయరో అనుకోవచ్చు. అదే పెళ్ళా పోస్టుకి ఇంటర్వ్యూ జరిగితే అనుభవం ఉందా అంటే ఏం చెప్పాలి? ఉంది అంటే టపీమని మీ గుండె అయిపోతుంది. గుడ్, నువ్వు నాకు నచ్చావు. ఐ లైక్ యూ. ఇన్నాళ్ళు మీ ఆశ్రమంలో నీలాంటి అమ్మాయి నాకు తగలేదే. సరే గాని మరి మీరేదో అడగాలనుకున్నారు కదా, అడగండి. దట్స్ ఆల్, ఇట్స్ ఓవర్. క్లీన్ బోల్డ్. ప్లీజ్ అలా అనకండి. దయచేసి మీరేం అడగాలనుకున్నారో అడగండి. గుడ్, వెరీ గుడ్. ఐ లైక్ యూ అగైన్. కొత్తగా పెళ్ళై అత్తవారింట్లో అడిగిపెట్టిన ఆడపిల్లని 5 ముఖాలున్న దీపపు సమ వెలిగించమంటారు. ఎందుకు? కొంచెం కొంచెం కష్టమైన ప్రశ్న కదా. పర్వాలేదు, టేక్ యూర్ ఓన్ టైం. నెమ్మదిగా ఆలోచించి చెప్పు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యు లేటర్. టేక్ యూర్ ఓన్ టైం. చూడండి, మీ ఇంట్లో 5 ముఖాలున్న దీపపు సిమ్మ ఉన్నంత మాత్రాన అందరిళ్లలో దీపపు సిమ్మలు ఉంటాయా? కొందరిళ్లలో గుడ్డి దీపాలు కూడా ఉండవు. కొందరిళ్లలో మట్టి ప్రమిదలు ఉంటాయి. కొంతమందికి ఇళ్లే ఉండవు. అంత మాత్రాన వాళ్ళలో కుటుంబ స్త్రీలు ఉండరా? వాళ్ళందరిలో ప్రేమ, అభిమానం, అనురాగం, వాత్సల్యం, సమయస్ఫూర్తి ఉండవా? గుడ్, నాకు రావాల్సిన సమాధానం వచ్చేసింది. సెమీఫైనల్స్ లో గెలిచావు. ఫైనల్ గా ఒక ప్రశ్న, నీకు పాట పాడడం వచ్చా? రాకపోతే చేసుకోరా? నో, నాకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్, దట్స్ వై. మీకు భక్తి పాట కావాలా లేక రొమాంటిక్ పాట కావాలా? భక్తి పాట ఎందుకు? నేను తెలుగు మాస్టర్ నైనా చాలా టీనేజ్ ఎమోషన్స్ ఉన్నాయి. రొమాంటిక్ పాటే పాడు. హాజీ.